కాని తను చెప్పింది నిజమే కదా, ఆధారాలు కూడా చూపించింది. మరి నన్ను నిలదీయాలని గాని, కనీసం ఒక్క మాటన్నా అడగాలని గాని నీకు అనిపించలేదా? ఏమడగమంటవే? అదేదో ఒక ఫోటో చూపించింది కదా అని నేను నిలదీయాలా? కనీసం మాట వరుసకైనా తెలుసుకోవాలని అనిపించలేదా? పిచ్చిదానా, నువ్వు నా ప్రాణమే. నిన్ను అనుమానించిందంటే అప్పుడే ఈ మానసి చచ్చిపోయినట్టే. ఎందుకే నేనంటే ఇంత పిచ్చి నీకు? ఎందుకు నా మీద అంత నమ్మకం? ఏంది ఆ కన్నీళ్ళు? నువ్వు సీతమ్మ తల్లి లెక్క. నిన్ను నిప్పుల్లో నిలబెట్టినా అంతే పవిత్రంగా బయటికొస్తావు. నిన్ను అనుమానిస్తే నాకే కాదు, ఎవ్వరికీ పుట్టుగతులుండవు. ఇంత జరిగినా నేను నీతో ఒక్క మాట చెప్పలేదు. కానీ నువ్వు నా మీద ఎంత నమ్మకం చూపిస్తున్నావు. నాకే నరకంగా ఉంది మానసి. ఓయ్ మృదులా బేబీ, ఏందే తెగ ఆలోచిస్తున్నావు? నువ్వేందో నాకు తెలుసు, నేనేందో నీకు తెలుసు. అట్లాంటప్పుడు ఈ సారీలు చెప్పుడేంది? సరే, నేనొక మాట అడుగుతాను, చెప్పా. నా ప్లేస్లో నువ్వుండి నీ ప్లేస్లో నేనే కనుక ఉన్నాననుకో, నువ్వు నన్ను అనుమానిస్తావా? లేదు కదా. మరి నేనెట్లా అనుమానిస్తాననుకున్నవే? అపార్థాలు అనుమానాలు రానికి మన మధ్య ఉన్నది మామూలు బంధం కాదే, జన్మ జన్మల బంధం. ఇలాంటి సరియులు బంధమందొచ్చినా మనల్ని విడదీయలేరు. ఊరికే ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పడుకో బంగారం, సరేనా? వెళ్ళి పడుకో. నువ్వేమో నీ గుండెల్లో నాకు గుడినే కట్టావు. కానీ నా వల్ల నీకీ పరిస్థితి కలిగేలా ఎందుకు చేశాడా భగవంతుడు? ఏదేమైనా నా వల్ల నీకు అన్యాయం జరగనివ్వను మానసి. అవసరమైతే నా ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ నిన్ను మధు గారిని ఒక్కటి చేస్తాను. ఇక్కడున్నావా? ఇల్లంతా చూసినా కనిపించకపోతే మళ్ళీ ఎవరితోనన్నా కలిసి తిరగడానికి వెళ్ళావేమో అనుకున్నాను. ఆ చూపేంటి? ఏమి ఎరుగని అమాయకురాల్లా? నిజం కాదా? నువ్వు నిన్న మధు అన్నయ్యతో కలిసి బయట బైక్ మీద కలిసి తిరిగావా లేదా? ఇంట్లో అందరూ నువ్వు పెద్ద పతివ్రతవని అనుకుంటున్నారే, కానీ వాళ్ళకి తెలీదు నువ్వెంత పెద్ద దేశముదురువో. మీరిద్దరు బైక్ మీద వెళుతున్నట్టు ఫోటో ప్రూఫ్ చూపించినా గాని నిన్ను అనుమానించకుండా నువ్వేదో పెద్ద మహానుభావురాలివన్నట్టు మాట్లాడుతోంది మానసి. దానికి ఇప్పుడు తెలీదులే, ఏదో ఒక రోజు దాని బతుక్కే ఎసరు పెడతావు చూడు, అప్పుడు తెలుస్తుంది నువ్వెంత జిత్తులు మారి నక్కవో. ఎందుకండి అలా మాట్లాడతారు? అబ్బా, ఎంత అమాయకంగా మొహం పెడుతున్నావే. నీ ఓవర్ యాక్షన్ చూసి
అమాయకురాలువని నమ్మేయడానికి నేనేం మానసిని కాదు. ఎక్కడో సిటీ అవుట్కట్స్ లో టోల్ గేట్ దగ్గర తీసిన ఫోటో. అంత దూరం ఇద్దరు వెళ్లాల్సిన అవసరం ఏంటే? అసలు ఎక్కడికెళ్లారు చెప్పవే, చెప్పు. మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం గురించి అడగద్దు. మానసికి చెప్పానన్నారు కదా, ఇంకా నాతో మాట్లాడడానికి ఏముంటుంది? అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేయకండి, వదిలేయండి. ఏంటే వదిలేసేది? పిచ్చి పిచ్చిగా ఉందా? మానసి అంటే పిచ్చి మాలోకం కాబట్టి వదిలేసింది. నేనెలా వదిలేస్తాననుకున్నావు? ఈ ఇంటికి కాబోయే కోడల్ని. ఈ ఇంటికి సంబంధించి ఏదైనా తేడా చేయాలని చూస్తే తోట తీసేస్తాను. అయినా దానికి కాబోయే మొగుడితో నువ్వు తిరగడమేంటే? కొంచెం కూడా సిగ్గులేదే నీకు? అయినా మామూలుగా అడిగితే నువ్వు చెప్పవే. బ్రాహ్మణి పెద్దమ్మకి ఈ ఫోటో చూపిస్తే అప్పుడు చెప్తావు. మీకేం అన్యాయం చేశానండి నేను? ఎందుకండి నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? ఎవరితో ఆడుకుంటున్నారే? పని మనుషుల్లా పంచన చేరిన వాళ్ళు పని మనుషుల్లా పడుండకుండా ఏకంగా ఇంటికి ఎసరు పెట్టాలని చూస్తారా? మిమ్మల్ని మామూలుగా వదలకూడదే. మిమ్మల్ని బయటికి గెంటడానికి వచ్చే ఏ అవకాశము వదలకూడదు. ఇప్పుడే పెద్దమ్మకి ఫోటో వాట్సాప్ చేస్తాను. 10 నిమిషాల్లో రియాక్షన్ మొదలవుతుంది. వద్దండి, వద్దండి, పంపించద్దండి. వదలవే ప్లీజ్, మీకు దండం పెడతాను, పెద్ద గొడవలు అయిపోతాయి. పంపించొద్దు. కదా? అయితే చెప్పు, ఎక్కడ తిరిగొచ్చారు? అసలు మొదటి నుంచి మీ ఇద్దరి మీద డౌట్ గానే ఉంది. నీ పెళ్లి తప్పించి తెచ్చినప్పటి నుంచి ఇద్దరిలో చాలా తేడా. ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది. ఇద్దరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. కానీ నిజం చెప్పవే, ఏం జరుగుతోంది? అయ్యో, మీకెలా చెప్తే అర్థం అవుతుంది? అనవసరంగా మీరేదేదో ఊహించుకుంటున్నారండి. అలాంటిదేం లేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకే నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తావు? నీకు పెళ్లి కుదిరింది కదా, నీ కాబోయే మొగుడు ఇక్కడే ఉన్నాడు కదా, నీకు గిఫ్ట్లు ఇస్తున్నాడు, కుక్క పిల్లలా నీ వెనకాలే తిరుగుతున్నాడు కదా. వాడితో తిరిగావంటే ఒక అర్థం ఉంది. కానీ వాడిని వదిలేసి మధు అన్నయ్యతో తిరుగుతూ అబ్బే ఏం లేదు అని అమాయకంగా మొహం పెడితే నేను ఎలా నమ్ముతాననుకున్నావే? నువ్వు పాటలు రాసి మానసి రాసిందని చెప్తుంటే పాపం ఆ పిచ్చిది దానికోసం నువ్వు ఏమైనా చేస్తావనుకుంటోంది. కానీ దానికి తెలియకుండా దాని మొగుడుతోనే తిరుగుతూ వెనక నుంచి గోతులు తవ్వుతున్నావని దానికి తెలీదు. మీకు దండం పెడతాను. అయినా రెడ్ హ్యాండెడ్ గాని ఇన్నిసార్లు దొరికారంటే ఇంకా ఎవరికి తెలియకుండా ఎన్నిసార్లు తిరిగారో, ఎక్కడికెక్కడికి వెళ్లారో, ఏమేం చేశారో ఎవరికి తెలుసు. డౌటే లేదే, నువ్వేదో చాలా పెద్ద ప్లాన్ లోనే ఉన్నావు. మెల్లగా మా అన్నయ్యని వెంట తిప్పుకొని ఏ పీక్ మూమెంట్ లోనూ కాలు జారి కమిట్ అయిపోయి ఏ కడుపో తెచ్చుకునే ఐడియా ఏదో ఉండే ఉంటుంది. సరియో 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 సరియో. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రాణాలు తీస్తానేమనుకున్నారు?
అసలు ఏమనుకుంటావు నువ్వు? నోటికి ఏదనిపిస్తే అది వాగేస్తావా? అసలు అదే నోరు? కొంచెం కూడా హద్దు అదుపు అనేది లేదా? ఛీ! సాటి ఆడపిల్లని ఒక మాట అనే ముందు ఆ మాట మనల్నంటే ఎలా ఉంటుందన్న ఆలోచన రాదా? అయినా నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు ఇలా పగబట్టి నన్ను వేధిస్తున్నావు? నన్ను ఎంత అవమానించినా భరిస్తాను, ఎంత హింసించినా పడతాను. కానీ నా క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే. థు! నీదొక బ్రతుకు, దానికొక క్యారెక్టర్. అయిపోయావే. నా మీద చేసుకుంటావు కదా, నువ్వు ఫినిష్ అయిపోయావు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్, క్లోజ్ అయిపోయావే. 4 రోజుల ఛాన్స్ ఇచ్చి నీ అంతటా నువ్వే వెళ్ళిపోయేలా చేద్దాం అనుకున్నానే. ఇప్పుడు నీకు ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడే నీ బండారం మొత్తం బయట పెట్టి రచ్చ రచ్చ చేసి నేను బయట గింటెలా చేయకపోతే నా పేరు సరియనే కాదు. సరియు, సరియు ప్లీజ్. చేయి వదిలివే. సరియు, ఏమండి? వద్దండి, చేయి. అనవసరంగా ఇంట్లో గొడవలు అయిపోతాయి. వద్దండి ప్లీజ్. ఏదో ఆవేశంలో పొరపాటున చేసుకున్నాను. ఏ పట్టించుకోవద్దు ప్లీజ్ అండి. పొరపాటున కాదే, ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్నావు. నీ కొవ్వు మొత్తం దించుతా చూడు. వదలు. వద్దండి ప్లీజ్. అనవసరంగా ఇంట్లో గొడవలు అవుతాయి. వదలవే. మాట విను. భగవంతుడా, ఇప్పుడు ఎంత గొడవ చేస్తుందో, ఏమవుతుందో, ఇప్పుడు ఏం చేయాలి? వద్దు, చాలు చాలు. వేసుకోండి ఇంకొకటి. నేను ఎందుకింత ఆవేశపడాలి? ఒక్క క్షణం కోపాన్ని అదుపులో పెట్టుకుని ఉంటే సరిపోయి ఉండేది. ఇంట్లో ఎలాగో పెద్ద గొడవ చేస్తుంది సరే, కానీ బ్రాహ్మణి అమ్మగారికి తెలిస్తే ఇంకెంత పెద్ద గొడవ జరుగుతుందో ఊహించుకోవడానికి భయంగా ఉంది. చట్నీ తీసుకురా. ఏం కావాలండి? కొంచెం కారం ఎక్కువ ఉంది. అమ్మయ్యా, అందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే ఇంకా చెప్పినట్టు లేదు. కానీ ఏ క్షణంలో ఏ వైపు నుంచి తుఫాన్లో ముంచుకొస్తుందో, అసలు ఏం చేస్తుందో అని భయంగా ఉంది. మృదులా, ఇట్రా. ఎవరికోసం చూస్తున్నావమ్మా? మానసి బయటకు వెళ్ళింది కదా. తెలుసమ్మా, చెప్పే వెళ్ళింది. మరక్కడ ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు? టిఫిన్ చేద్దూరా, కూర్చో. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. అరే, మధు కూడా వచ్చాడు. రా మధు, కూర్చో. రానా, కూర్చో బాబు. టిఫిన్ చాలా బాగుంది. మధు, అమ్మ మానసి షాపింగ్కి వెళ్ళారు కదా, నువ్వు వెళ్ళదా? అత్తా కోడలు ఒకటైపోయాక ఇక మనకు అవకాశం ఎక్కడుంటుంది మావయ్య? నిజమే బాబు, అత్త పక్కనుంటే అది లోకమే మర్చిపోతుంది. షాపింగ్ అని బయలుదేరారు. ఎన్ని షాపులు ఖాళీ చేస్తారో ఏమో. అవును, గౌరవ్ ఎక్కడా? ఎవరో ఫ్రెండ్ వస్తే బయటికి వెళ్ళాడు అత్తయ్య. ఏమైందమ్మా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకంత కంగారుగా ఉన్నావు?
ఏం ఏం లేదమ్మా. సరే తిను. మ్, సరియు ఏమైంది? సమయానికి నువ్వు ఇంట్లో ఉండవా? నాకు పిచ్చెక్కిపోతుందమ్మా. ఏమైంది? ముందు అరుపులాపి ఏం జరిగిందో చెప్పు. చూడు, ఈ చెంప చూడు. ఆ పనికి మాలింది ఆ పని మనిషి నా చెంప మీద కొట్టింది. ఎవరే? ఆ మృదుల కొట్టిందా? అది నిన్ను కొట్టడమేంటి? అన్నయ్యతో కలిసి రాత్రి పూట బైక్ మీద ఎక్కడ తిరుగుతున్నావని అడిగాను మామ్. అంతే, లాగు పెట్టి కొట్టింది. అయిపోయింది మామ్. దాన్ని ఎప్పుడైతే దత్తత తీసుకున్నారో అప్పుడే ఈ ఇంట్లో నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వదు. ఆపవే. చేయి చేసుకున్న దాన్ని అక్కడే నిలువున చీరేయాల్సింది పోయి పిరికి దానిలో మాట్లాడుతున్నావు. నా కూతురి మీద చేయి చేసుకుంటుంది కదా, అయిపోయింది ఈరోజు నా చేతిలో అది. రా రా. రా రా. కోమలి, ఈ రోజు మాత్రం నన్ను అడ్డుకోవద్దన్నయ్యా. ఇక్కడ నా కూతురు కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఇక్కడ ఇది కడుపు నిండా మెక్కుతోందా? రావే రా. కోమలి, కోమలి ఆగు. అమ్మ మృదుల, కోమలి. పిన్ని ఆగు. కోమలి, కోమలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి పట్టడం కాదన్నయ్యా, దానికి ఒళ్ళు కొవ్వెక్కి నా కూతురు మీద చేయి చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు కోమలి? మృదుల సరియను కొట్టడం ఏంటి? అంటే నేను అబద్ధం చెప్తున్నానా వదినా? దాని చేతిలో నా కూతురు తన్నులు తిందని చెప్పి పరువు తీసుకోవడం నాకు సరదా అనుకుంటున్నావా? చూడదునా, చూడు నా కూతురి చెంప ఎలా కందిపోయిందో చూడు. ఎంత బలుపే నీకు! నా కూతురు మీద చేయి చేసుకుంటావా? చచ్చవే నా చేతిలో. పిన్ని, కోమలి, ఆగు పిన్ని, కోమలి ఆగు. పిన్ని, కోమలి వదలు. వదలమంటుంటే. ఏమైందమ్మా? నువ్వు సరియు మీద చేయి చేసుకోవడం ఏంటి? తను మాట అంటే బాధల్లో ఆవేశం తట్టుకోలేక. ఆవేశం వస్తే కొట్టేస్తావా? అంటదే అది ఈ ఇంటి కోడలు. నువ్వు తప్పు చేస్తే ఒక్కసారి కాదు 1,00,000 సార్లు అంటది. అందుకని కొట్టేస్తావా?